మీకు ఎలాంటి టెక్నికల్ అండ్ కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా విత్ ఇన్ 10 minutes లో ఒక కంప్లీట్ ఏజెంట్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో చాలా పవర్ఫుల్ అండ్ మోస్ట్లీ యూజ్డ్ ఏజెంట్ ని ఎలా బిల్డ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఏజెంట్ వచ్చేసరికి కంప్లీట్ ఆటోమేషన్ తోటి ఎట్లాంటి మ్యాన్ పవర్ లేకుండా కంప్లీట్ చేస్తుంది. సో ఈ వీడియోలో ఏజెంట్ ని ఎట్లా బిల్డ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో యొక్క లైక్స్ టార్గెట్ వచ్చేసి 1000. సో ఇది గనక రీచ్ అయితే మరో ఇంపార్టెంట్ ఏజెంట్ తోటి మీ ముందుకు వస్తాను. సో నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఫీడ్బ్యాక్ ఆటోమేషన్ ఎట్లా బిల్డ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు ఇది ఎవరికి హెల్ప్ఫుల్ అవుతుంది, ఇది ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫీడ్బ్యాక్ ఆటోమేషన్ వచ్చేసరికి ఎవరెవరైతే బిజినెస్ పర్పస్ కానీ డిజిటల్ ప్రోడక్ట్స్ కానీ ఆర్ ఎల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. బికాస్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ప్రకారం మన యొక్క బిజినెస్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన దాంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, ఇంకా ఏమేం స్టెప్స్ ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలి అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఒక్కసారి ఈ ఫీడ్బ్యాక్ ఆటోమేషన్ని చేసి ఆ యొక్క లింక్ని కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఏదైతే ఫీడ్బ్యాక్ని ప్రొవైడ్ చేస్తారో దాని ప్రకారం మనకి ఇట్లా గూగుల్ షీట్స్లో కంప్లీట్ డేటా అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సో ఫర్ సపోజ్ ఇది కస్టమర్ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఓవరాల్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్సో ఏఐ లాస్ట్లో మనకి కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ ప్రకారం ఓవరాల్ సెంటిమెంట్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దీని నుంచి మన యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ యొక్క ఫీడ్బ్యాక్ ఆటోమేషన్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఈ యొక్క ఆటోమేషన్ని ఎట్లా బిల్డ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం మనం N8N ఓపెన్ చేయాలి. అండ్ ఆల్సో ఈ N8N ఎట్లా ఓపెన్ చేయాలి, దీన్ని మనం ఫ్రీగా యూజ్ చేసుకొని వర్క్ ఫ్లోస్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో ఆ యొక్క వీడియో లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఆల్సో ఎండ్ స్క్రీన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వీడియో క్లిక్ చేసినట్లయితే మీకు ఫ్రమ్ స్టార్టింగ్ ఎట్లా చేయాలి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే వీడియోలో నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పినట్లయితే వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ ఆటోమేషన్ ఎట్లా చేయాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం నేను N8N డాష్బోర్డ్ని ఇట్లా ఓపెన్ చేశాను. దీంట్లో మనకి క్రియేట్ వర్క్ ఫ్లో అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా N8N ప్లే గ్రౌండ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లోనే మనం మన యొక్క వర్క్ ఫ్లోని క్రియేట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏది ఓపెన్ చేసినా సరే దాంట్లో మీ యొక్క ప్రాజెక్ట్ నేమ్ని ఇవ్వండి. ఇది వచ్చేసరికి కస్టమర్ ఫీడ్బ్యాక్ ఆటోమేషన్ కాబట్టి సేమ్ అదే ప్రొవైడ్ చేస్తున్నాను నేను. సో కస్టమర్ ఫీడ్బ్యాక్ ఆటోమేషన్. సో ఇట్లా మనం మన యొక్క ప్రాజెక్ట్ నేమ్ని సేవ్ చేసినట్లయితే తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మనం ఓపెన్ చేసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఈ ఆటోమేషన్ స్టార్ట్ చేయడం కోసం ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి యాడ్ ఫస్ట్ స్టెప్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనం ఫామ్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఏదైతే ఫీడ్బ్యాక్ ఫామ్ ఉందో దానికోసం మనం ఏం చేయాలి, ఇక్కడ దీంట్లోనే ఆన్ ఫామ్ సబ్మిషన్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఈ ఆన్ ఫామ్ సబ్మిషన్లో వచ్చేసరికి మన యొక్క ఫీడ్బ్యాక్ ఫామ్ ఎట్లా కనిపించాలి అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఫీడ్బ్యాక్ ఫామ్ అంటే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇది నేను క్రియేట్ చేసిన ఫీడ్బ్యాక్ ఫామ్. దీంట్లో ఏంటి వాళ్ళ యొక్క నేమ్, కాంటాక్ట్ నెంబర్ అండ్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అనమాట. లైక్ ఓవరాల్ హౌ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రోడక్ట్ అని చెప్పేసి, సో వీళ్ళు వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తారా లేదా, అండ్ కస్టమర్ సపోర్ట్ ఎట్లా ఉంది, అండ్ ప్రోడక్ట్ సర్వీస్ వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యాయా, అండ్ ఆల్సో ఎడిషనల్ కమెంట్స్ ఆర్ సజెషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి ఈ విధంగా ఫీడ్బ్యాక్ ఫామ్ని నేను ఇట్లా ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఆ యొక్క ఫీడ్బ్యాక్ ఫామ్ మనకి ఇట్లా కనిపించాలంటే ఇప్పుడు ఈ ఆన్ ఫామ్ సబ్మిషన్ ని డబల్ టైమ్స్ క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు నేను ఈ ఏజెంటిక్ AI మీద కంప్లీట్ కోర్స్ ని లాంచ్ చేశాను. దీంట్లో ఏ ఏజెంట్స్ ని ఎట్లా బిల్డ్ చేయాలి, ఎట్లా సెల్ చేయాలి, దీని నుండి ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవచ్చు అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్ గా డీటెయిల్ గా ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బై ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఏజెంట్స్ అయినా సరే ఈజీగా బిల్డ్ చేస్తారు, ఈజీగా ఆటోమేట్ చేసేస్తారు. సో ఈ కోర్సులో వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ప్లస్ 6 months అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్సో కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్ మెసేజ్
మెసేజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో కోర్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సర్టిఫికేషన్ ని కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఈ కోర్స్ వచ్చేసరికి ప్రెసెంట్ 50% ఆఫర్ ప్రైస్ లో ఉంది. ఇది ఓన్లీ ఫ్యూ డేస్ మాత్రమే ఉంటుంది. అండ్ మీరు కూడా కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఆల్సో ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాల్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. సో నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఫస్ట్ ఏంటి, ఫామ్ టైటిల్. అంటే మీ యొక్క ఫామ్ మెయిన్ టైటిల్ ఏదైతే ఉందో ఇక్కడ చూసారా కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది, అది మీరు ఇక్కడ మెయిన్ది ప్రొవైడ్ చేయాలి ఫామ్ టైటిల్ దగ్గర. సో సేమ్ నేను ఇక్కడ కస్టమర్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి ఇస్తున్నా. అండ్ కింద మీరు ఏదైనా డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఫిల్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి ఇట్లా ఏదైనా సింగిల్ లైన్లో ప్రొవైడ్ చేయాలనుకుంటే ప్రొవైడ్ చేయొచ్చు, లేదంటే అవసరం లేదు. ఫర్దర్ డీటెయిల్స్ కావాలి కదా, అంటే వాళ్ళ యొక్క నేమ్ అండ్ రిలేటెడ్ ఫీడ్బ్యాక్ మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి కదా. దానికోసం మీరు ఇక్కడ యాడ్ ఫామ్ ఎలిమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ లేబుల్ అని ఉంది కదా, ఈ లేబుల్లో మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాళ్ళ యొక్క నేమ్ కావాలి కాబట్టి నేమ్. అండ్ ఇక్కడ ఎలిమెంట్ టైప్ అని ఉంది కదా, దీంట్లో ఆ యొక్క నేమ్ అనేది ఏ టైప్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి. నార్మల్గా నేమ్ అంటే ఎప్పుడైనా సరే టెక్స్టే కదా, సో అందుకని ఇక్కడ మీరు టెక్స్ట్ ఫార్మేట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ ఎలిమెంట్ టైప్లో వచ్చేసరికి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. లైక్ చెక్ బాక్సెస్ అని. చెక్ బాక్స్ అంటే సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా చెక్ బాక్స్ ఎస్ ఆర్ నో అని ఉంటుంది. అదే డ్రాప్ డౌన్ అయితే ఇట్లా డ్రాప్ డౌన్ లాగా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. అదే కనుక టెక్స్ట్ ఫార్మాట్ అయితే ఇట్లా టెక్స్ట్ ఫీల్ లాగా ఉంటుంది. సో ఇవి డిఫరెంట్ ఆప్షన్స్. సో ఇక్కడ వచ్చేసరికి నేను నేమ్ అనేది టెక్స్ట్ ఫార్మాట్ కాబట్టి టెక్స్ట్ అని ఇస్తున్నాను. అండ్ ఆల్సో నెక్స్ట్ ఎలిమెంట్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ యాడ్ ఫామ్ ఎలిమెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నేమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ నెంబర్, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కావాలి కాబట్టి ఇట్లా మొబైల్ నెంబర్ అని ఎంటర్ చేశాను. ఇది వచ్చేసరికి నెంబర్ ఫార్మాట్ని మనం ఇవ్వాలన్నమాట. ఏ ఫీల్డ్కి ఆ ఫార్మాట్ని ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ ఫార్మాట్ అనుకోండి ఈమెయిల్ అని చెప్పేసి, పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ ఫార్మాట్ ఇట్లా ప్రొవైడ్ చేయాలి. నెంబర్ కాబట్టి ఇట్లా నెంబర్ ఫార్మాట్ని పెట్టాను. అండ్ ఆల్సో నెక్స్ట్ డిఫరెంట్ ఆప్షన్స్ యాడ్ చేయడానికి యాడ్ ఫామ్ ఎలిమెంట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీరు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో దాన్ని ప్రొవైడ్ చేయండి. సో ఇక్కడ నేను చూశారు కదా ఓవరాల్ హౌ మచ్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఉంది. సేమ్ క్వశ్చన్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో దానికోసం ఇక్కడ లేబుల్లో సేమ్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్నే జస్ట్ మీరు ఇక్కడ టైప్ చేయాలి. అండ్ ఈ క్వశ్చన్స్ మీరు ఎట్లా ప్రొవైడ్ చేయాలి అనేది మీరు ChatGPT హెల్ప్ తీసుకొని అడగొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటి, ఈ యొక్క ఫార్మాట్ ఏదైతే ఉందో ఇది మనకి డ్రాప్ డౌన్ ఫార్మాట్లో కావాలన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వాలి కదా. సో దానికోసం ఎలిమెంట్ టైప్ వచ్చేసరికి డ్రాప్ డౌన్ అని క్లిక్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ లైక్ ఓవరాల్ ఎంత సాటిస్ఫై అయ్యారు అనేది ఆప్షన్స్ ఇవ్వాలి కదా. సో దానికోసం మీరు ఏం చేయాలి, జస్ట్ యాడ్ ఫీల్డ్ ఆప్షన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో ఈ ఆప్షన్స్ వచ్చేసరికి ఇక్కడ మనకు చూసారు కదా మచ్ సాటిస్ఫైడ్ ఇట్లా ఏ విధంగా అయితే ఉన్నాయో సేమ్ అవి నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆప్షన్ లో వచ్చేసరికి మచ్ సాటిస్ఫైడ్ అని. అండ్ ఇంకోటి యాడ్ చేయడం కోసం యాడ్ ఫీల్డ్ ఆప్షన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సాటిస్ఫైడ్ అని అండ్ అగైన్ యాడ్ ఫీల్డ్ ఆప్షన్ పెట్టేసి ఇక్కడ న్యూట్రల్ అని చెప్పేసి అండ్ ఆల్సో లాస్ట్ వన్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ నేను ప్రొవైడ్ చేశాను. సో వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏ క్వశ్చన్స్ యాడ్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి. జస్ట్ యాడ్ ఫామ్ ఎలిమెంట్ మీద క్లిక్ చేయండి, మీకు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలో దాన్ని ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ ఫీడ్బ్యాక్ ఫామ్లో నేనేం ప్రొవైడ్ చేశాను, వుడ్ యూ రికమెండ్ అవర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ టు సమ్వన్ యూ నో, అంటే వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తారా అని అడుగుతున్నాను. సేమ్ అదే క్వశ్చన్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. అండ్ అది వచ్చేసరికి నేను డిఫరెంట్ 2 ఆప్షన్స్ ఇచ్చాను చెక్ బాక్స్. సో దీంట్లో మీరు చెక్ బాక్స్ అని చూడండి. సో ఇక్కడ చెక్ బాక్స్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ అవుతుంది. ఈ చెక్ బాక్సెస్ మీరు ఎన్నైనా ఇవ్వచ్చు. సో నేను ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎస్ అంటే వాళ్ళు రికమెండ్ చేస్తారని. అండ్ ఆల్సో ఇంకో ఆప్షన్ ఇవ్వాలి కదా నో అని. సో ఇక్కడ యాడ్ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి నో అని చెప్పేసి ఇస్తున్నాను. అట్లా మీరు ఎన్ని చెక్ బాక్సెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో యాడ్ ఫామ్ ఎలిమెంట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్వశ్చన్, ఎవరైతే కస్టమర్ సపోర్ట్ ఉన్నారో వాళ్ళ యొక్క సర్వీస్ ఎట్లా ఉందని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నా. ఆ యొక్క క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ మీరు చూసారంటే డ్రాప్ డౌన్ ఫార్మాట్లో ఉంది. ఇదంతా కూడా మీ ఇష్టం, మీకు ఎట్లా ప్రొవైడ్ చేయాలనుకుంటే ఆ విధంగా ప్రొవైడ్ చేయొచ్చు. నాకు ఈ విధంగా ఉంటే బాగుంది అని చెప్పేసి ఇట్లా డ్రాప్ డౌన్ లాగా ఇచ్చాను. మీకు చెక్ బాక్స్ కావాలనుకుంటే చెక్ బాక్స్, లేదు రేడియో బటన్ కావాలనుకుంటే రేడియో బటన్ ఇవ్వచ్చు. సో ఈ డ్రాప్ డౌన్లో నేను డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తాను. సో ఇక్కడ చూసారంటే ఎక్సలెంట్, గుడ్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని ఉంది కదా, సేమ్ అదే నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ
వచ్చేసరికి ఆప్షన్స్ ఎక్సలెంట్ అని చెప్పాను, అండ్ యాడ్ ఫీల్డ్ ఆప్షన్ గుడ్, అండ్ ఇంకోటి బ్యాడ్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే కస్టమర్ సపోర్ట్ ఎట్లా ఉంది అనేది గుడ్, ఎక్సలెంట్, బ్యాడ్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ ప్రొవైడ్ చేశాను. అండ్ ఆల్సో లాస్ట్లో వచ్చేసరికి డిడ్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ మీట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అని ఉంది కదా, సేమ్ దాన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. అగైన్ ఇక్కడ యాడ్ ఫార్మ్ ఎలిమెంట్ అని ఉంది కదా, సో ఇక్కడ నేను సేమ్ డిడ్ ద ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ మీట్ యువర్ ఎక్స్పెక్టేషన్ అని పెట్టాను. అది మీరు డిఫరెంట్ ఆప్షన్స్ లైక్ ఎస్ఆర్ నో అనేది నేను చెక్ బాక్స్ పెట్టాను. అట్లా కాకుండా మీరు రేడియో బటన్ కావాలనుకుంటే రేడియో బటన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను చెక్ బాక్సెస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎస్ అని ఒకటి అండ్ యాడ్ చెక్ బాక్స్, ఇక్కడ నో అనే ఆప్షన్ ఇంకోటి సెలెక్ట్ చేశాను. అండ్ అగైన్ యాడ్ ఫార్మ్ ఎలిమెంట్ లాస్ట్ ఆప్షన్ ఏంటి, సో ఏదైనా ఎడిషనల్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఎడిషనల్ కమెంట్స్ ఏదైనా చేయాలనుకుంటే ఆ యొక్క క్వశ్చన్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ప్రొవైడ్ చేసి ఇది టెక్స్ట్ ఫార్మాట్లోనే ఉంచుతున్నా, ఎందుకంటే వాళ్ళు ఎడిషనల్గా ఏదైనా టెక్స్ట్ రూపంలో ప్రొవైడ్ చేయాలి కాబట్టి నేను ఇది టెక్స్ట్ రూపంలోనే ఉంచుతున్నాను అనమాట. సో లేదు టెక్స్ట్ ఏరియా అయితే టెక్స్ట్ ఏరియా పెట్టవచ్చు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే టెక్స్ట్ ఏరియా అంటే కొంచెం సైజ్ అనేది లైక్ ఎక్కువ ఎంటర్ చేయడానికి ఉంటుంది. సో దీన్ని నేను టెక్స్ట్ ఏరియా అని చెప్పేసి పెట్టాను. సో ఇదే నా యొక్క ఫామ్. ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేసి ఎట్లా ఉంది అనేది చూపిస్తాను. సో మీరు ఏదైనా సరే ఒక దాన్ని కంప్లీట్ చేసినప్పుడు, అంటే ఇది వచ్చేసరికి ఆన్ ఫార్మ్ సబ్మిషన్ ఏదైతే నోడ్ ఉందో ఇది కంప్లీట్ అయిపోయింది. దీన్ని మీరు టెస్ట్ చేసి చూస్తే ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడికిక్కడ మీరు రిజాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ప్రతి దాన్ని వన్స్ మీరు ఆ యొక్క నోడ్ని యాడ్ చేసినప్పుడు దాన్ని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా ఎర్రర్స్ ఉంటే అప్పటికప్పుడు రిజాల్వ్ చేసుకోవచ్చు. సో దీన్ని సబ్మిట్ చేయడం కోసం ఇక్కడ ఎగ్జిక్యూట్ స్టెప్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ప్రతి దానికి మనకి ఎగ్జిక్యూట్ స్టెప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా ఏవేవైతే డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేశానో అన్నీ కూడా మనకి ఇట్లా ఫీడ్బ్యాక్ ఫామ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తాను. మొబైల్ నెంబర్ అండ్ హౌ మచ్ సాటిస్ఫైడ్ దగ్గర న్యూట్రల్ పెడుతున్నాను. రికమెండ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ దగ్గర నో అని పెడుతున్నాను ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి. అండ్ ఇక్కడ వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ గుడ్ అని పెడుతున్నాను. సో ఇక్కడ డిడ్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ మీట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ నో అని పెడుతున్నాను. ఎనీ ఎడిషనల్ కమెంట్స్ అంటే నీడ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ అని జస్ట్ ఎగ్జాంపుల్గా ప్రొవైడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు నా యొక్క ఫామ్ సబ్మిట్ అయిపోతుంది అండ్ ఆల్సో నోడ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమన్నా ఎర్రర్స్ వస్తే ఇక్కడ ఎర్రర్ అనేది కనిపిస్తుంది అనమాట. సో మనకు అవుట్పుట్ కూడా చూడండి, దీని యొక్క అవుట్పుట్ ఇక్కడ కనిపిస్తుంది రైట్ సైడ్లో, నేమ్, మొబైల్ నెంబర్ అండ్ వాళ్ళు ఏదైతే ఫీడ్బ్యాక్ ఫామ్లో సబ్మిట్ చేశారో ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా కనిపించే అవుట్పుట్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కిందకి వెళ్ళినట్లయితే ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది కదా అవుట్పుట్, ఇక్కడ కూడా మీరు అవుట్పుట్ని అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనకు అవుట్పుట్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనం ఎల్ఎల్ఎంని యూజ్ చేస్తున్నాం అనమాట. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇదేం చేస్తుంది, ఏదైతే ఫీడ్బ్యాక్ ఫామ్ ఉందో దాని ప్రకారం మనకు ఒక డీటెయిల్డ్ వే ఇస్తుంది. ఏమని మనం దేంట్లో ఇంప్రూవ్ అవ్వాలి, దేంట్లో ఆల్రెడీ అప్ టు దట్ మార్క్ ఉన్నాము, అండ్ ఇంకా మన యొక్క బిజినెస్ పెరగాలంటే ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి, ఇట్లా పిన్ టు పిన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ని ఈ విధంగా మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూసారా కస్టమర్ ఫీడ్బ్యాక్ ప్రకారం కంప్లీట్గా కీ పాజిటివ్స్, ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్, మేజర్ ఇష్యూస్, కస్టమర్ యొక్క సజెషన్స్ అండ్ ఫైనల్ రికమెండేషన్, ఇట్లా ఎవ్రీథింగ్ డేటాను అయితే మనకి గూగుల్ షీట్స్లో సేవ్ చేస్తుంది. సో దానికోసం నేను ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఓపెన్ ఏఐని యూజ్ చేస్తున్నాను. ఓపెన్ ఏఐ అంటే చాట్ జీపీటీ వాళ్ళదనమాట. సో ఇట్లా ఓపెన్ ఏఐని నేను ఇక్కడ క్లిక్ చేశాను. ఓపెన్ ఏఐ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ మోడల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత నా యొక్క అకౌంట్స్ ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తున్నాయి. అట్లా కాకుండా మీరు కొత్తగా మీ యొక్క క్రెడెన్షియల్స్ యాడ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క చాట్ జీపీటీ మనకి ఓపెన్ అవ్వాలి, దీన్ని మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే దాని యొక్క ఏపీఐ కీని మనం ప్రొవైడ్ చేయాలి. అప్పుడే ఈ యొక్క చాట్ జీపీటీ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. లేదు ఏపీఐ కీ ప్రొవైడ్ చేయకపోతే అసలు చాట్ జీపీటీ మనం యూజ్ చేసుకోలేమన్నమాట. సో ఈ ఏపీఐ కీని మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే జస్ట్ మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళి ఓపెన్ ఏఐ డాష్ బోర్డ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో ఇట్లా నేను
ఓపెన్ AI డాష్బోర్డ్ అని సెర్చ్ చేస్తే ఇట్లా మనకి ఓపెన్ అవుతుంది కదా. దీంట్లో ఓపెన్ AI ప్లాట్ఫామ్ ఓవర్వ్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్లోకి వెళ్ళి జస్ట్ API కీస్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో ఇక్కడ API కీస్ అని సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది API కీస్ అని. ఇవన్నీ కూడా నేను ప్రీవియస్గా యూజ్ చేసిన API కీస్ అనమాట. సో మీరు కొత్తగా API కీ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడే మీకు ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ న్యూ సీక్రెట్ కీ అని. ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ని ప్రొవైడ్ చేయండి, అంటే API కీ యొక్క నేమ్ని ప్రొవైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కస్టమర్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి నేమ్ని ఇస్తున్నాను. కస్టమర్ ఫీడ్బ్యాక్ అని నేమ్ ఇచ్చా. ఇక్కడ సెలెక్ట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి డిఫాల్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇవ్వండి. అండ్ ఇక్కడ క్రియేట్ సీక్రెట్ కీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఏదైతే API కీ ఉందో అది మీకు జనరేట్ అవుతుంది. దీన్ని జస్ట్ మీరు ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ యొక్క API కీ అనేది కాపీ అయిపోతుంది. ఇప్పుడు సింపుల్గా మీరు N8Nలోకి వెళ్ళిపోయి మీ యొక్క API కీ ఏదైతే కాపీ చేసుకున్నారో దాన్ని పేస్ట్ చేయండి. సో దట్ ఈ యొక్క API కీ అనేది మీకు పేస్ట్ అయిపోతుంది. అండ్ ఈ API కీని మీరు ఎవరికి కూడా ప్రొవైడ్ చేయకూడదు, ఇది చాలా కేస్ సెన్సిటివ్, ఎవరికి కూడా ఇవ్వకండి. సో ఇట్లా API కీని ఇస్తే సరిపోతుంది, ఇంకా మీకు ChatGPT అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో దీన్ని జస్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క డేటా అనేది సేవ్ అవుతుంది అండ్ కనెక్షన్ టెస్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ క్రాస్ మార్క్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు మీ యొక్క క్రెడెన్షియల్స్ అనేది యాడ్ అయిపోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు చేయాల్సింది ఏంటి, మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ChatGPTలో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో దాంట్లో మీకు నచ్చిన ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ మనకి కరెక్ట్గా రావాలన్నా అండ్ తక్కువ క్రెడిట్స్ ఛార్జ్ చేయాలన్నా సరే GPT-4o మినీ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను ChatGPT వాళ్ళది GPT-4o మినీని సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చిన మోడల్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాంప్ట్లో ఈ యొక్క మోడల్ ఏదైతే ఉందో అది ఏ విధంగా వర్క్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. ఈ యొక్క సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మీకు నచ్చినట్లుగా ఇవ్వచ్చు. అంటే ఈ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని ఇది మనకి అవుట్పుట్ ఏ విధంగా రావాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ మీరు మీ యొక్క సింపుల్ వర్డ్స్లో అయినా ప్రొవైడ్ చేయొచ్చు, లేదంటే ChatGPT హెల్ప్ తీసుకొని అయినా మీరు ప్రొవైడ్ చేయవచ్చు. సో ఇక్కడ నేను దానికి తగినట్లుగా ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ఈ ప్రాంప్ట్ ఏమని ఇస్తున్నా అంటే కలెక్ట్ ఆల్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ప్రొవైడెడ్, ఏదైతే ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేశారో అది కలెక్ట్ చేసుకొని ఆఫ్టర్ ఆల్ ఫీడ్బ్యాక్ రిసీవ్డ్ జనరేట్ ఏ సింగిల్ వెల్ స్ట్రక్చర్డ్ సమ్మరీ రిపోర్ట్ ఇంక్లూడింగ్ వాళ్ళ యొక్క ఓవరాల్ సమ్మరీని అండ్ కీ పాజిటివ్స్, ఏరియాస్ టు ఇంప్రూవ్, మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని అండ్ కస్టమర్ యొక్క సజెషన్స్ అండ్ ఫైనల్ రికమెండేషన్. అండ్ దీన్ని యూస్ క్లియర్ బుల్లెట్ పాయింట్స్ అండ్ సింపుల్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్లో నాకు ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చెయ్యి అని చెప్పేసి ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇదేం చేస్తుంది, మనకున్న ఫీడ్బ్యాక్ ఫామ్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక క్లియర్డ్ అండ్ స్ట్రక్చర్డ్ అవుట్పుట్ని మన యొక్క గూగుల్ షీట్స్లో ఆటోమేటిక్గా సేవ్ చేస్తుంది అనమాట. సో ఇట్లా మీరు కూడా ఆ యొక్క ప్రాంప్ట్లో మీ యొక్క సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా కావాలి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు జస్ట్ ఎగ్జిక్యూట్ స్టెప్ మీద క్లిక్ చేసినట్లయితే దీని యొక్క అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి స్కీమా ఫార్మాట్ ఉంది, టేబుల్ ఫార్మాట్, JSON ఫార్మాట్, ఇట్లా 3 ఫార్మాట్స్ ఉంటాయి. స్కీమా ఫార్మాట్ అంటే ఇట్లా మనకి ఒక ట్యాబులర్ ఫార్మాట్స్లో వస్తాయి. అదే టేబుల్ ఫార్మాట్ అంటే ఒక టేబుల్ లాగా మనకి ఎవ్రీథింగ్ చూపిస్తుంది అనమాట. ఇట్లా ఇదంతా టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది. అదే JSON అంటే ఇట్లా JSON కోడ్ రూపంలో మనకి అవుట్పుట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా మీరు ఎవ్రీ స్టెప్ అక్కడ ఎగ్జిక్యూట్ స్టెప్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది అక్కడికక్కడ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేసాము, ChatGPTని యూజ్ చేసుకొని కస్టమర్ ఫీడ్బ్యాక్ ప్రకారం మనకి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ రావాలి అని చెప్పేసి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి నేను ఇక్కడ మెర్జ్ యూజ్ చేస్తున్నా. మెర్జ్ ఏం చేస్తుంది, ఈ రెండింటిని కంబైన్ చేసి ఒక సింగిల్ అవుట్పుట్ని మనకి గూగుల్ షీట్స్లో సేవ్ చేస్తుంది అనమాట. ఏ రెండింటిని అంటే మన యొక్క ఆన్ ఫామ్ సబ్మిషన్లో వచ్చిన అవుట్పుట్ ప్లస్ ChatGPT ప్రొవైడ్ చేస్తున్న అవుట్పుట్ని, ఈ యొక్క రెండింటి అవుట్పుట్స్ని మెర్జ్ చేసి ఒక సింగిల్ అవుట్పుట్ని మనకి గూగుల్ షీట్లో ఇస్తుంది. లేదు మీకు కంప్లీట్ అవుట్పుట్ వస్తే సరిపోతుంది, మెర్జ్ అవసరం లేదు అనుకుంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా గూగుల్ షీట్ని యాడ్ చేసేయచ్చు. అట్లా కాదు మీకు రెండింటిని మెర్జ్ చేసి ఒక సింగిల్ అవుట్పుట్ కావాలనుకుంటే మెర్జ్ని యూజ్ చేయాలి. సో దానికోసం ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి మెర్జ్ అని చెప్పేసి నేను సెర్చ్ చేస్తున్నా. ఇక్కడ మెర్జ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్, డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. అపెండ్ అంటే 2 డిఫరెంట్ వాటిని యాడ్ చేయటం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇట్లా 2 డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి, ఆ రెండింటిని యాడ్ చేసి ఒక
సింగిల్ అవుట్పుట్ లాగా ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని అపెండ్ అంటాము. కంబైన్ చేయటం అంటే 2 మ్యాచింగ్ ఐటమ్స్ని టుగెదర్గా కంబైన్ చేయటం. ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసరికి నేను కంబైన్ని యూజ్ చేస్తున్నాను. అంటే మనకు వచ్చిన డిఫరెంట్ ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంబైన్ చేసి ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఇట్లా కంబైన్ మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ మ్యాచింగ్ ఫీల్డ్స్, పొజిషన్ అండ్ ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ అని ఉంది కదా, నేను ఇక్కడ ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ని క్లిక్ చేస్తున్నా. ఎందుకంటే దీంట్లో వచ్చిన డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నిటినీ కలిపి సింగిల్ అవుట్పుట్ లాగా రావాలంటే ఇట్లా ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ని యాడ్ చేసుకోవాలి. సో ప్రొవైడ్ చేసినాక జస్ట్ నేను ఇక్కడ క్రాస్ మార్క్ క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మెజ్లో ఇన్పుట్ 1 అంటే ChatGPTని కనెక్ట్ చేసాం. అండ్ ఇంకో ఇన్పుట్ ఇవ్వాలి కదా, ఆ ఇన్పుట్ ఏంటి, అప్పుడు దీన్ని కంబైన్ చేసాం ChatGPTని. అండ్ ఆన్ ఫామ్ సబ్మిషన్ని కూడా ఇక్కడికి ఇన్పుట్ 2కి కంబైన్ చేస్తున్నాను. సో దట్ ఇప్పుడు మనకి ఈ రెండు కూడా కంబైన్ అయ్యి మెర్జ్ చేసి అవుట్పుట్ని అయితే ఇస్తుంది. సో ఇక్కడ మెర్జ్ కూడా చేసాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి, గూగుల్ షీట్స్లో డేటా అనేది సేవ్ అవ్వడం. సో దానికోసం ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ గూగుల్ షీట్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ గూగుల్ షీట్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ గూగుల్ షీట్స్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ అపెండ్ రో ఇన్ ఏ షీట్ ఉంది కదా, అంటే ఏవైతే ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాక్ వస్తుందో అదంతా కూడా రోస్ రూపంలో మనకి గూగుల్ షీట్లో సేవ్ అవుతాయి. సో దానికోసం అపెండ్ రో ఇన్ ఏ షీట్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మీ యొక్క గూగుల్ షీట్ అకౌంట్ని యాడ్ చేయాలి. సో దానికోసం ఇక్కడ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేసి సైన్ ఇన్ విత్ గూగుల్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీ యొక్క మెయిల్స్ కనిపిస్తాయి. దాంట్లో మీరు ఏదైతే మెయిల్ కావాలి అంటే మీ గూగుల్ షీట్స్ ఏదైతే మెయిల్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క అకౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దట్ నా యొక్క అకౌంట్ అనేది యాడ్ అవ్వడానికి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాక్సెస్ ఇస్తున్నాం అనమాట. గూగుల్ షీట్ ప్లస్ NI10ని కంబైన్ చేయడానికి యాక్సెస్ని ప్రొవైడ్ చేశాము. సో ఇక్కడ మనకి చూసారు కదా అకౌంట్ కనెక్టెడ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇట్లా అయిపోయినాక జస్ట్ క్రాస్ మార్క్ని క్లిక్ చేసినట్లయితే సో చూడండి ఇక్కడ గూగుల్ షీట్స్ అకౌంట్ అంటే ఇప్పుడు నేను కొత్తగా ఏదైతే క్రియేట్ చేశానో ఆ యొక్క అకౌంట్ అనమాట. ఇక్కడ కింద వచ్చేసరికి అపెండ్ రో సేమ్ ఆప్షన్ ఉంచండి. అండ్ ఆల్సో ఈ కిందకు వచ్చేసరికి డాక్యుమెంట్ షీట్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయడానికంటే ముందు మీరు ఏం చేయాలంటే జస్ట్ మీ యొక్క గూగుల్ షీట్స్ని ఓపెన్ చేయండి. మీరు ఏదైతే NI10లో మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారో గూగుల్ షీట్స్ యొక్క మెయిల్ ఐడి, ఆ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి గూగుల్ షీట్స్ని ఓపెన్ చేయాలి. ఇట్లా నేను గూగుల్ షీట్స్ అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను. సో ఇట్లా గూగుల్ షీట్స్ని ఓపెన్ చేయండి. గూగుల్ షీట్ సైన్ ఇన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క మెయిల్ తోటి లాగిన్ అవ్వండి. ఇట్లా మీకు కొత్తగా గూగుల్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, రీనేమ్ చేసుకోండి. ఇక్కడ అన్టైటిల్డ్ అని ఉంది కదా, అట్లా కాకుండా ఇక్కడ నేను వచ్చేసరికి జస్ట్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి అట్లా మీకు ఏది కావాలనుకుంటే ఆ యొక్క నేమ్ని ప్రొవైడ్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ షీట్ 1 అని మీరు ఉంచాలనుకుంటే ఉంచండి, లేదంటే దీన్ని కూడా రీనేమ్ చేయొచ్చు. జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ ఉంది కదా ఆప్షన్, దాని మీద క్లిక్ చేస్తే రీనేమ్ అవుతుంది. సో ఇట్లా మీరు గూగుల్ షీట్ ఓపెన్ చేసి ఇక్కడ నేమ్ని రీనేమ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, బ్యాక్ టు NI10 వెళ్ళిపోయి ఈ యొక్క గూగుల్ షీట్స్ని డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేసి ఇక్కడ చూస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ యొక్క యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీరు ఏదైతే నేమ్ పెట్టారో, ఇప్పుడు నేను ఇక్కడ ఫీడ్బ్యాక్ అని ఇచ్చాను కదా, సేమ్ అదే నేమ్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి షీట్ అని ఉంది కదా, ఈ షీట్ నేమ్ వచ్చేసరికి నేను ఫీడ్బ్యాక్ ఫామ్ అని చెప్పేసి రీనేమ్ చేశాను. సో ఇక్కడ నేను చూస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసారా ఫీడ్బ్యాక్ ఫామ్ అని కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మ్యాప్ ఈచ్ కాలమ్ మాన్యువల్ కింద నో కాలమ్స్ ఫౌండ్ ఇన్ గూగుల్ షీట్ అని వస్తుంది. ఎందుకు అంటే ఈ గూగుల్ షీట్లో వచ్చేసరికి ఏమేమి మీరు ఫిల్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఫీడ్బ్యాక్ ఫామ్లో ఏవేవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ యొక్క క్వశ్చన్స్ అన్నీ కావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే మీ యొక్క NI10ని ఓపెన్ చేసి ఇక్కడ ఆన్ ఫామ్ అని ఉంది కదా, ఈ ఆన్ ఫామ్ని డబల్ టైమ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ ఏంటి, నేమ్. సో ఇక్కడ మీరు గూగుల్ షీట్లోకి వెళ్ళి నేమ్ ఇచ్చేయాలి. సో ఇట్లా నేమ్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, సో ఇక్కడ మీరు వచ్చేసరికి మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఇవ్వాలి. అట్లా మీకు ఏవేవైతే క్వశ్చన్స్ ఉన్నాయో దాంట్లో అన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇదంతా వద్దు, మీకు ChatGPT నుంచి వచ్చే సింగిల్ అవుట్పుట్ సరిపోతుంది అనుకుంటే అదైనా సరే ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేను కంప్లీట్గా మొత్తం కావాలి అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు వచ్చే రెస్పాన్స్ అవసరం లేదు, ఇక్కడ ఓన్లీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సరిపోతుంది. ఇక్కడ ఓవరాల్ హౌ సాటిస్ఫైడ్ అని ఉంది కదా, దీన్ని క్వశ్చన్ని నేను జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను.
చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇది నాకు క్లియర్గా ఉండటం కోసం ఇట్లా డ్రాగ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఈ ఆన్సర్స్ నాకు అవసరం లేదు, ఓన్లీ క్వశ్చన్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఫీల్డ్ నేమ్ అని ఏదైతే ఉందో ఆ యొక్క క్వశ్చన్స్ అన్నిటిని కూడా కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేసుకుంటున్నాను. అట్లానే ఇక్కడ చూసారు కదా, సేమ్ అదే లెవెల్లో చేశాను నేను. నేమ్, కాంటాక్ట్ నెంబర్, వాళ్ళ యొక్క కంప్లీట్ ఫీడ్బ్యాక్ ఫామ్లో ఏదేదైతే క్వశ్చన్స్ ఇచ్చానో అవన్నీ కూడా ఇట్లా కాలమ్స్ రూపంలో ప్రొవైడ్ చేశాను. జస్ట్ ఈ పైన కాలమ్ నేమ్స్ ఇవ్వండి సరిపోతుంది. ఈ కింద అంతా కూడా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మీకు అయితే వస్తుందన్నమాట. సో ఆ కాలమ్ నేమ్స్ అన్నీ కూడా ఇదంతా నేను కాపీ చేసుకొని ఏదైతే ప్రీవియస్గా ఇచ్చానో ఇదంతా కాపీ చేసుకొని ఫీడ్బ్యాక్ ఫామ్లోకి వెళ్ళి ఇక్కడ సేమ్ పేస్ట్ చేస్తున్నాను. సో సేమ్ ఇక్కడ ఏవేవైతే ఇచ్చానో సేమ్ అదే పేస్ట్ చేసేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మీరు జస్ట్ గూగుల్ షీట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు మ్యాప్ ఈచ్ కాలం మాన్యువల్లీ దగ్గర ఎవ్రీ డీటెయిల్స్ మనం గూగుల్ షీట్లో ఏవేవైతే ఇచ్చామో ఆ యొక్క రోస్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ మొత్తం ఇవన్నీ ఇచ్చాము. మీకు ఇదంతా వద్దు, జస్ట్ ఓవరాల్ సెంటిమెంట్ ఒక్కటి సరిపోతుంది అనుకుంటే ఇవన్నీ మీరు డిలీట్ చేసేసినట్లయితే మీకు ఇక్కడ కనిపించవు. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు NI10లోకి వచ్చిన తర్వాత ఇక్కడ దీన్ని డబల్ టైమ్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మ్యాప్ ఈచ్ కాలం మాన్యువల్లీలో ఎవ్రీ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో వీటిల్లో మీరు డేటాని మాన్యువల్గా ఇవ్వకూడదు, ఆటోమేటిక్గా కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మనకి ఆటోమేటిక్గా రావాలి. సో దానికోసం మీరు ఏం చేయాలి అంటే జస్ట్ మీరు ఈ ప్రీవియస్ స్టెప్స్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేశారో దాని నుంచి వచ్చిన డేటాని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్లో ప్రీవియస్ డేటా అంతా కూడా వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, దీన్ని జస్ట్ యారో మార్క్ని నేను ఎక్స్టెండ్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. అట్లానే ChatGPT యారో మార్క్ ఉంది కదా, దీన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తే ఆ యొక్క డీటెయిల్స్ వస్తున్నాయి. సో వాటిని మీరు ఎక్స్టెండ్ చేసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి గూగుల్ షీట్స్లో ఆటోమేటిక్గా సేవ్ అవ్వాలి. ఇక్కడ నేమ్ అని ఉంది, ఈ నేమ్ మనకు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఫామ్లో ఏదైతే నేమ్ ఉందో దాన్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలన్నమాట. సో దాని ప్రకారం మనకేమవుతుంది, ఫీడ్బ్యాక్లో వాళ్ళు ఏదైతే నేమ్ ప్రొవైడ్ చేశారో ఆ యొక్క నేమ్ అనేది సేమ్ నేమ్ మనకి గూగుల్ షీట్స్లో సేవ్ అవుతుంది. అట్లానే కాంటాక్ట్ నెంబర్కి కూడా ఇక్కడ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, సేమ్ ఇక్కడ మొబైల్ నెంబర్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. అండ్ ఓవరాల్ హౌ సాటిస్ఫైడ్ విత్ ద ప్రోడక్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ ఉంది చూసారా, ఓవరాల్ హౌ సాటిస్ఫైడ్ అనే క్వశ్చన్. సో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి సో దట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే రెస్పాన్స్ అంతా మనకి సేవ్ అయిపోతుంది. అట్లానే నేను మిగతాయి కూడా చేస్తున్నాను. వుడ్ యూ రికమెండ్ అవర్ ప్రోడక్ట్ అని ఉంది కదా, దీని యొక్క ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. అండ్ సేమ్ మిగతా అన్నీ కూడా అట్లా చేస్తున్నాను, జస్ట్ డ్రాగ్ చేస్తున్నాను. నా యొక్క ఆన్ ఫామ్ సబ్మిషన్లో ఉండే ఏవైతే కాలమ్స్ ఉన్నాయో అన్ని ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వరకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఓవరాల్ సెంటిమెంట్ అనే లాస్ట్ ఆప్షన్ ఉంది. ఇది మనకి ఏది ప్రొవైడ్ చేస్తుంది, ChatGPT కదా ఇచ్చేది. కస్టమర్ ఫీడ్బ్యాక్ ప్రకారం ఒక కంప్లీట్ ఓవరాల్ ఫీడ్బ్యాక్ని ChatGPT ఇస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ChatGPTని ఎక్స్టెండ్ చేసి దాంట్లో వచ్చిన అవుట్పుట్ ఇక్కడ చూసారా, టెక్స్ట్ అని చెప్పేసి కంప్లీట్ అవుట్పుట్ని ప్రొవైడ్ చేస్తుంది కదా. సో దాన్ని మీరు ఇక్కడ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ టెక్స్ట్కి ప్రొవైడ్ చేయాలన్నమాట. సో అంతే మీరు ప్రొవైడ్ చేయాల్సింది. ఇక్కడ మీరు జస్ట్ ఎగ్జిక్యూట్ స్టెప్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ డేటా అంతా కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, డేటా అంతా ఎగ్జిక్యూట్ అయ్యి నోడ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇక్కడ చూసారు కదా, ఫీడ్బ్యాక్ ఫామ్ నా యొక్క గూగుల్ షీట్ ఓపెన్ చేసా, ఏదైతే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చానో ఆ డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ న్యూట్రల్ ఇచ్చానో, గుడ్ అని ఏదైతే ఇచ్చానో, అండ్ లాస్ట్లో ఇక్కడ చూడండి ఓవరాల్ సెంటిమెంట్ ChatGPT ఏదైతే ప్రొవైడ్ చేసిందో సో అదంతా కూడా ఇక్కడ కస్టమర్ ఫీడ్బ్యాక్ సమ్మరీ అని చెప్పేసి ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా మనకి ప్రొవైడ్ చేసింది. ఓవరాల్ సమ్మరీ ఎట్లా ఉంది, అండ్ పాజిటివ్స్ ఏంటి, ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి మేజర్ ఇష్యూస్ ఏంటి, కస్టమర్ సజెషన్స్ ఏంటి, ఫైనల్ రికమెండేషన్స్ ఏంటి, ఇదంతా కూడా ప్రొవైడ్ చేసిందనమాట. సో ఇట్లా ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో దాని ప్రకారం గూగుల్ షీట్స్లో డేటా కూడా సేవ్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మీరు జస్ట్ బ్యాక్ టు NI10 వెళ్ళిపోయి ఈ గూగుల్ షీట్స్ని కూడా క్లోజ్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు కంప్లీట్గా ఒకసారి దీన్ని రన్ చేసి దీన్ని పబ్లిక్లో పెట్టినట్లయితే ఈ యొక్క ఆటోమేషన్ అనేది ఎవ్రీ టైం వర్క్ అవుతుందన్నమాట. సో వన్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే ఇక్కడ సేవ్ చేయండి. ఫస్ట్ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీరు పబ్లిష్ మీద క్లిక్ చేసినాక వర్షన్ నేమ్ ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ పబ్లిష్ మీద క్లిక్ చేస్తే ఇది అనేది మనకి పబ్లిష్ అయిపోతుంది. అంటే ఇది మనకి రియల్ టైం లాగా వర్క్ అవుతుంది అనమాట. వాళ్ళు ఫీడ్బ్యాక్ ఫామ్ సబ్మిట్ చేసిన వెంటనే మనకి గూగుల్ షీట్స్లో సేవ్ అయిపోతుంది. ఈ లింక్ను మీరు ఎవరికైతే షేర్ చేస్తారో, ఎవరైతే ఫీడ్బ్యాక్
ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేస్తారో అవన్నీ కూడా గూగుల్ షీట్స్లో ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. సో ఆ యొక్క లింక్ ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది అంటే ఇక్కడ ఆన్ ఫామ్ సబ్మిషన్ ఉంది కదా, దీన్ని డబల్ ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రొడక్షన్ యూఆర్ఎల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ లింక్ ఉంది కదా, దీన్ని జస్ట్ ఒక ట్యాప్ చేయండి. ఇక్కడ యూఆర్ఎల్ కాపీడ్ అని వస్తుంది కదా, ఇదే మీరు ఇవ్వాల్సిన యూఆర్ఎల్. సో ఆ యొక్క యూఆర్ఎల్ని మీరు ఎలాగైనా ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవచ్చు, లేదంటే వాట్సాప్ మెసేజ్ రూపంలో ఇవ్వటం కానీ, ఆర్ మీ యొక్క వెబ్సైట్లో ఈ యొక్క లింక్ని పెట్టడం కానీ, ఇట్లా ఏదో ఒక రూపాన మీరు జస్ట్ కస్టమర్స్కి ఇస్తే వాళ్ళు ఆ యొక్క లింక్ని ఓపెన్ చేస్తే, సో ఇప్పుడు నేను ఆ లింక్ కాపీ చేసుకున్నా కదా, జస్ట్ ఆ లింక్ని ఇట్లా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మీ యొక్క ఫామ్ అనేది వచ్చేస్తుంది. వాళ్ళ యొక్క డీటెయిల్స్ జస్ట్ సబ్మిట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా గూగుల్ షీట్స్లో సేవ్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ వేరే డీటెయిల్స్ని ఇస్తున్నాను అనమాట. సో ఇట్లా ఇచ్చి సాటిస్ఫైడ్, ఎస్, ఎవ్రీథింగ్ పాజిటివ్గా ఇస్తున్నాను. అండ్ ఎస్, ఎక్సలెంట్ సర్వీస్ అని జస్ట్ సబ్మిట్ చేసేస్తున్నాను. ఈ ఫామ్ని సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఇది ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. ఇంకా ఎవ్రీ టైం నేను NI10కి వెళ్ళి ఎగ్జిక్యూట్ స్టెప్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను గూగుల్ షీట్ని ఓపెన్ చేస్తాను. గూగుల్ షీట్ని ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి, ఏదైతే నేమ్ నేను కృష్ణ అని పెట్టాను కదా, ఆ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని, అండ్ ఆల్సో లాస్ట్లో వచ్చేసరికి కంప్లీట్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది కూడా వస్తుందన్నమాట. ఇట్లా మనం జస్ట్ ఫీడ్బ్యాక్లో ఏదైతే సబ్మిట్ చేసామో అదంతా డేటా కూడా గూగుల్ షీట్స్లో సేవ్ అయిపోతుంది. అండ్ ప్రతిసారి మనం ఎగ్జిక్యూట్ స్టెప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బిల్ చేసే అంతవరకే ఎగ్జిక్యూట్ స్టెప్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత వన్స్ మీరు లైవ్ చేసినట్లయితే ఆ ఫీడ్బ్యాక్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని మీరు జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి వన్స్ డీటెయిల్స్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు వర్క్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఈ యొక్క ఫీడ్బ్యాక్ ఆటోమేషన్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు ఈ ఏజెంట్స్ రిలేటెడ్ కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారా? లైక్ ఎలాంటి టైప్ ఆఫ్ ఏజెంట్స్ అయినా సరే ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా ఆటోమేట్ చేయాలి, ఈ యొక్క ఏజెంట్స్ని ఎట్లా సెల్ చేయాలి, ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, దీని మీద ఫ్రీలాన్సింగ్ కానీ, జాబ్స్ కానీ, అండ్ ఆల్సో మార్కెట్ లెవెల్ లైవ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్, ఇదంతా కూడా నేను ఏజెంటిక్ AI మాస్టరీ కోర్స్లో కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ కోర్స్లో మీకు కంప్లీట్ ఏజెంట్స్ ఫ్రమ్ స్క్రాచ్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి ప్రేయర్ ఎక్స్పీరియన్స్ అండ్ కోడింగ్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. ఎవ్రీథింగ్ కోర్స్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ కోర్స్లో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆల్సో ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి కోర్స్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ప్రెజెంట్ కోర్స్ వచ్చేసరికి 50% ఆఫర్ ప్రైస్లో ఉంది. ఇది ఓన్లీ ఫర్ ఫస్ట్ 100 పార్టిసిపెంట్స్కి మాత్రమే. సో ఈ కోర్స్ మీకు 50% ఆఫర్లో రావాలనుకుంటే కోర్స్లో త్వరగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.